Hello aspirants, welcome to Sarvepalli podcast series. Today we have a bright star of Sarvepalli Vidyanilayam student who is the topper. She not only made proud and she had inspired many along the way. So today let us welcome her. Samrin, welcome to Sarvepalli podcast series. Thank you. Okay, so please introduce yourself to our audience. Hi everyone, I am Samreen. I have completed 10th standard in Sarvepalli Vidyanilayam High School, Okay. and I scored 592 marks in SSC board examinations. Oh, And my parents are Sheikh Fatma B and Sheikh Niamat Basha. okay. My mother is Tyler and my father Okay. is an electrician. Oh, great. So- Great to hear that. Thank you. Mm. My hobbies are drawing and reading books, playing games, throwball. I like to play throwball. Okay. And my favorite subjects are Hindi, social and maths. చేసి వంట చేసి ఏదన్నా తినిపించి Okay. నాన్న అయితే ఏమన్నా బయటికి పిలుచుకెళ్ళి Mm-hmm. అక్క గేమ్స్ ఆడుకుంటూ Okay. అలా నాకు చాలా మెంటల్లీ చాలా హెల్ప్ చేసింది. సో ఈ 10th స్టాండర్డ్ లో మీ పేరెంట్స్ ఎప్పుడైనా నీకు ఇంట్లో కానీ వర్క్ చెప్పడం కానీ అలా చేశారా? ఆహా. ఎవరేం వర్క్ చెప్పలేదు అంటే జస్ట్ ఫస్ట్ చదువుకోమని చెప్పారా? ఎక్కువ ఫోకస్ చేయమని లేదు ఏదైనా చిన్న ఆడపిల్ల కదా మామూలుగా వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆడపిల్ల చేసే పనులు అక్క ఉంది కాబట్టి అక్కనే అక్కనే చేస్తుంది. ఏం వర్క్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఏ వర్క్ మాకైతే చెప్పలేదు. దట్స్ గుడ్. చదువుకో చాలు. ఓకే, సో ఈ రిజల్ట్స్ 590 వచ్చినప్పుడు మీ పేరెంట్స్ రిలేటివ్స్ కూడా ఫోన్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు? వాళ్ళు అందరు షాక్ అయ్యారు. నాకు రిలేటివ్స్ లో కూడా ఎవరైనా 10th వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి అడగడం, ఎక్కువ రిలేటివ్స్ లో జరుగుతుంటది. మా పాపకి ఎంత వచ్చింది, మీ పాపకి ఎంత వచ్చింది అని అడుగుతుంటారు అలా కదా. కంపేర్ చేయడం అలా ఉంటుంది. కానీ వాళ్ళు అలా కంపేర్ చేయకుండా నాకు చాలా కంగ్రాట్స్ చెప్పడం, గిఫ్ట్స్ ఇవ్వడం అలా అలా జరిగింది. హెల్ప్ చేశారు Wonderful. బాగా. సో సమ్రీన్, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో ఈ కంపారిజన్ అన్నది పేరెంట్స్ లో చాలా వరకు ఉంటుంది. అంటే ఆ రిలేటివ్స్ లో చూడు ఆ పాపను చూడు ఎలా చదువుకుంటుంది, ఈ పాపను చూడు ఎలా చదువుకుంటుంది అని. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో ఈ కంపారిజన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ని మళ్ళీ ఇంకో స్టూడెంట్ కి అయితే ఎప్పటికి కంపేర్ చేయకూడదు. Okay. కానీ కంపేర్ చేయాలనుకుంటే వాళ్ళ ఎస్టర్డే సెల్ఫ్ కి చేయాలి. Okay. నువ్వు ఇలా ఉండింటివి ఇలా అయ్యావు కదా, గుడ్. వాళ్ళు ఫస్ట్ మంచిగా ఉండి తర్వాత బ్యాడ్ అయితే అవి ఇలా ఉండింటివి ఎందుకు అయినావు అలా అడిగితే మంచిది. కానీ వేరే వాళ్ళని అడిగితే చాలా అయితే స్టూడెంట్స్ ని చాలా డిప్రెస్ చేస్తుంది. చాలా వరకు 10th స్టాండర్డ్ లో మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అంటే నువ్వంటే సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ యూ గాట్ 592. సో తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళింటారు. పేరెంట్స్ నుండి కూడా చాలా మాటలు వచ్చింటాయి. సో వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏమంటావు? మార్క్స్ అనేటివి మన టాలెంట్ ని ఎప్పుడు ప్రూవ్ చేయవు. దట్స్ గుడ్. ఏమో కరెక్షన్ లో ఏమన్నా వెళ్ళొచ్చు, వాళ్ళు కరెక్షన్ లో ఏమన్నా పోయి ఉండొచ్చేమో, ఏమో Okay. నువ్వేమన్నా తెలియకుండా తప్పు చేసింటావేమో. రైట్. కాబట్టి మార్క్స్ అనేటివి ఎప్పుడు నీ టాలెంట్ ని ప్రూవ్ చేయవు. నువ్వు ప్రూవ్ చేసుకో తర్వాత ఇప్పుడు పేరెంట్స్ తిట్టినా గానీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఎప్పుడైనా యాక్టివిటీస్ చేయాలనుకున్నా గానీ అప్పుడు వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ నుంచే వాళ్ళు సపోర్ట్ ని పొందొచ్చు. ఓకే, రైట్. సో లైక్ నీవు ఈ స్కూల్లో ఎప్పటి నుండి చదువుతున్నా? నేను థర్డ్ నుంచి ఇక్కడ 3rd స్టాండర్డ్ నుండి ఇక్కడే చదువుతున్నా. సో వాట్ వాజ్ యువర్ బెస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ సర్వేపల్లి స్కూల్? ఐ జాయిన్ ఇన్ ఎన్సిసి. ఓకే. 9th క్లాస్ లో ఎన్సిసి క్యాంప్ కి వెళ్ళాను. అక్కడ 10 days స్పెండ్ చేసిన. అక్కడ మా ఫ్రెండ్స్ తో అక్కడ ఉన్న డ్రిల్ Okay. అవన్నీ చాలా అన్ఫర్గెటబుల్. మేము నైట్ షిఫ్ట్ కూడా చేసాము. అప్పుడు ఎనిమల్ సౌండ్స్ రావడము ఓకే. చాలా ఫన్ గా ఉండేది. Okay. తర్వాత మా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ లైక్ చిల్డ్రన్స్ programs, డే మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడము, డాన్స్ చేయడము రైట్. అదైతే చాలా అన్ఫర్గెటబుల్. సో ఏదైనా అల్లరి పనులు చేసి ఉంటావు కదా. సో ఏదైతే ఇంతవరకు నువ్వు స్కూల్లో మేడం వాళ్ళకి షేర్ చేయనేటివి పిల్లలకు తెలియనేటి ఏదైనా ఒక చిన్న అల్లరి పని ఉంటే ఆడియన్స్ కోసం? అల్లరి పని ఎనీ నాటీ థింగ్స్ దట్ విచ్ యూ హ్యావ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ ఎనీ థింగ్స్? మేము ఎప్పుడన్నా చదువు రివిజన్ టైమ్స్ లోనే ఓకే. బ్రేక్ మధ్యలో స్టడీ బ్రేక్స్ ఉన్నప్పుడు అందరం కలిసి ఏదన్నా ఏమన్నా తెచ్చుకొని మేమే అక్కడ కలిపి తినడం తెలియకుండా అలా తినడం. నెక్స్ట్ మేమే ఒక్కొక్కసారి అయితే మేము స్టడీ లైక్ తెలుగులో రామాయణం వాక్యాలను ఉంటాయి, అవి ఒక్కొక్కరిని అడగడం, అది చాలా ఫన్ గా ఉండేది. ఫన్ నెక్స్ట్ టాలెంట్ నాలెడ్జ్ అన్ని ఇచ్చేవి. అలా నాటీ థింగ్స్ అల్లరి చేయడం ఒక్కొక్కసారి. దట్స్ గుడ్. గుడ్ టు హియర్ దట్.
So who has been your support system in the entire journey of your school journey? Of course, my teachers, Okay, that's good to hear. parents, and my sister, Oh, and also our school management. that's good to hear. Did you find any toughest subject in 10th standard? ఫస్ట్ లో నేను మ్యాథ్స్ చాలా టఫ్ అనుకున్నాను, కానీ Okay. అది ప్రాక్టీస్ చేసి మోడల్ పేపర్స్ సాల్వ్ చేయడం అలా Okay. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మ్యాథ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఐ గాట్. Yes, exactly. That's good to hear. సో ఈ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు మ్యాథమెటిక్స్ లో? 100 out of 100 ఎక్స్పెక్ట్ చేసావా 10th స్టార్టింగ్ లో 100 వస్తాయని? ఎక్స్పెక్ట్ చేయాలి. సో టీచర్స్ నేను కరెక్ట్ గా ట్రైన్ చేశారు అయితే. సో కెన్ యూ షేర్ అబౌట్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ విత్ ద టీచర్స్ వాట్ యూ హ్యాడ్ ఇన్ ద స్కూల్? టీచర్స్ అంటే మేము ఎప్పుడన్నా ఏమన్నా సపోర్ట్ కావాలన్నా ఏమన్నా ఫంక్షన్స్ లో మేము పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏమన్నా మాకు బ్రేక్ కావాలి, చదువుతూనే ఉంటుంది అంటే అప్పుడు వాళ్ళే బ్రేక్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే కొంచెంసేపు మాట్లాడుకోండి కానీ అల్లరి చేయొద్దు అలా బాగా వాళ్ళు అకాడమికల్లీ ఒకటే కాదు మాకి గైడ్ చేసింది, వాళ్ళ ఎమోషనల్ లో కూడా చాలా గైడ్ చేశారు. That's good to hear. And what do you think that apart from besides academics and besides your 10th standard journey, how do you balance your activities, daily activities? అంటే మార్నింగ్ మాకు స్టడీ అవర్స్ మా స్కూల్ టైం టేబుల్ బట్టి మేమైతే చదువుకున్నాము. మా స్కూల్ టైం టేబుల్ అకార్డింగ్ టు స్కూల్ టైం టేబుల్ మేము చదువుకున్నాం కాబట్టి ఇంటికి వెళ్ళి అవి రివైజ్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి మొబైల్ కొంచెంసేపు మొబైల్ చూడడం. ఓకే సమరీన్, సో మన స్కూల్ గురించి ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్పగలుగుతావు? ఎంపవరింగ్. వావ్, దట్స్ వండర్ఫుల్. ఈ స్కూల్ నన్ను చాలా స్ట్రాంగ్ చేసింది, కాన్ఫిడెంట్ చేసింది. నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో దానికి డబల్ ట్రిపుల్ ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఏమన్నా యాక్టివిటీ చేయాలన్నా కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను. That's good to hear. Briefly about Arunasri ma'am, our headmistress of our school. She is very nice. She is very kind to students. తను స్టూడెంట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ పార్టిసిపేట్ చేయండి అలా ఏమన్నా సపోర్ట్ చేస్తుంది ఏమన్నా చేయాలన్నా కానీ. మాకి రివిజన్ టెస్ట్ అవన్నీ మ్యామ్ చాలా బాగా పెట్టి మాకి రివిజన్ బాగా జరిగేటట్టు చూసారు. వాళ్ళు అలా చేసినందుకే మాకి ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. That's good to hear. So what do you want to become in your life? What is your ambition? I have chosen MPC stream in intermediate, and then I want to write JEE exam, and then I want to achieve a good rank in JEE, and Wonderful. then go to IIT or pursue engineering. Wow, that's good to hear. So I wish you all the best for that. Definitely you have to reach and you have to achieve the goals. 100%. And whenever you achieve your goals, always remember our Sarvepalli school. Yes, sir. And never ever forget our school management and teachers. And students ki ekko technical skills important లేదా academics important? నీ సజెషన్ ఏమంటావు? అంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ వాళ్ళకి తెలుసు, నాకు ఇలా ఈ టాలెంట్ ఉంది అంటే జస్ట్ అకాడమిక్స్ మీద ఒకటే ఫోకస్ చేయకుండా అది చదువు అలా స్టడీస్ మీద ఫోకస్ చేస్తూనే కొంచెం టైం తీసుకుని టాలెంట్ ని కూడా ఆ స్కిల్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. Wonderful answer. Both are important. Yes, wonderful answer. And what do you think about communication skills? How important is that? కమ్యూనికేషన్ స్కిల్స్ మనము మన ఆంధ్రప్రదేశ్ లో అయితే మనం తెలుగు మనకు వచ్చు కాబట్టి మనం మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్ లేకపోతే హిందీ వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనము నార్త్ ఇండియాకి వెళ్ళినా ఈస్ట్ ఇండియాకి వెళ్ళినా అలా ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ అన్నా హిందీ అన్నా అలాంటివి అయితే వస్తాయి. మన తెలుగు రాదు కాబట్టి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం బెటర్. అండ్ ఆల్సో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళినా అప్పుడు మనం వాళ్ళతో ఈజీగా మాట్లాడాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఈవెన్ జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా మనకు ఇంగ్లీష్ లోనే ఉంటది కాబట్టి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ చూసే జాబ్ ఇస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. yes, wonderful. ఈ 10th స్టాండర్డ్ జర్నీలో సో నీ హార్డ్ వర్క్ సక్సెస్ కి 592 వచ్చాయి. సో నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు ఈ టైం మేనేజ్మెంట్ ని? ఎలా ప్లాన్ చేసుకున్నావు, ఎలా మేనేజ్ చేసుకున్నావు 24 hours ని? స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మేనేజ్మెంట్
వాళ్ళు ఇచ్చారు టైం టేబుల్, దాన్ని అకార్డింగ్ చేసాం సార్. ఇంటికి వెళ్ళాక స్కూల్లో చదువుకునేది రివైజ్ చేసి ఏమైనా టైం ఇంకా మిగిలితే వేరే సబ్జెక్ట్స్ చదువుకోవడము అలా చేసాం. సో 24 hours ఎప్పుడైనా స్ట్రెస్ అవ్వడం అనిపించిందా నీకు? ఎందుకు 10th స్టాండర్డ్ ఇంత కష్టంగా ఉందని ఎప్పుడైనా అనిపించిందా ఒకనొక స్టేజ్ లో? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు అనిపించేది సార్. ఓకే, సో ఎలా ఓవర్కమ్ అయ్యా? దాన్ని కొంచెం వేరే యాక్టివిటీస్ చేస్తూ మధ్యలో రిఫ్రెష్ అవుతూ టీచర్స్ తో మాట్లాడడం, వాళ్ళ నుంచి మోటివేషన్ తీసుకోవడం, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడం కొంచెం. సో ఇలా రిలాక్స్ అయ్యా. సో మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే 10th స్టాండర్డ్ లో చాలా మందికి స్టూడెంట్స్ కి నిద్ర ఉండదు అంటుంటారు. సో మరి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ స్కూల్కి వచ్చినప్పుడు కానీ ఒక ½ an hour పడుకుంటే బాగుంటది ఇలా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఒక రోజు ఉందా? ఉంది సార్. ఎగ్జామ్స్ రివిజన్ అయిపోయిన తర్వాత అంతా ఎగ్జామ్స్ అంతా రాసిన తర్వాత లాస్ట్ డే ఉంటుంది సార్. ఆ రోజు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నాం, అప్పుడు అలా అంటుంది. ఓకే ఫైన్. వన్ వర్డ్ అబౌట్ అవర్ స్కూల్. ఎంపవరింగ్. వావ్, వండర్ఫుల్. ఈ స్కూల్ కి వచ్చాక నేను ఫస్ట్ లో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో దానికి డబుల్ కాన్ఫిడెంట్ ఇప్పుడు. అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం. వండర్ఫుల్. అండ్ మన నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే 10th స్టాండర్డ్ జూనియర్స్ కి, అంటే ఇప్పుడు ఆల్రెడీ 10th స్టాండర్డ్ ఉన్నారు వాళ్ళు, సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? స్టార్ట్ ఎర్లీ, స్టే కన్సిస్టెంట్ అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. వండర్ఫుల్. మనని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం బదులు మన పాస్ట్ సెల్ఫ్ తో కంపేర్ చేసుకోవడం బెటర్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేది ఏం లేదు, ప్రెజర్ ఒక్కటే. మనం చేయలేం కదా, వాళ్ళు చేస్తున్నారు అదొక్కటి అనుకుంటాం. కానీ పాస్ట్ సెల్ఫ్ తో చేసుకుంటే నేను ఫస్ట్ ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయ్యాను, ఇంప్రూవ్ అయితే ఇంకా ఇంప్రూవ్ కావాలి అలా అనుకుంటే బాగుంటుంది. కరెక్ట్, వండర్ఫుల్. సో 10th స్టాండర్డ్ ప్రిపరేషన్ లో చాలా వరకు ఎగ్జామ్స్ కి వెళ్ళే ముందు సో చాలా రష్గా ఉంటారు, ఎగ్జామ్స్కి వెళ్ళి టెన్షన్లో ఉంటారు. కొంతమంది నేను చాలా వరకు చూసినప్పుడు అంటే రోడ్ సైడ్ బైక్ పైన వెళ్ళేటప్పుడు కానీ, ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ, బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ఇంకొక మనం ఎగ్జామ్ సెంటర్కి ½ an hour అంటే 5 minutes ముందు కూడా బుక్ రెఫర్ చేస్తుంటారు. సో కొంతమంది ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ రీసెర్చ్ ప్రకారం ఏం చెప్పారంటే, ఆ 5 minutes 10 minutes రీసెర్చ్ చేసేది నైట్ చదివినంతా మర్చిపోతారని చెప్పారు. మరి కొంతమంది ఏం చెప్పినారంటే, స్టార్టింగ్ నైట్ అంతా చదివింది 10 minutes రిఫర్ చేసుకోవడం మంచిదని చెప్పారు కొంతమంది స్టూడెంట్. సో దీనికి నువ్వు ఇచ్చే సజెషన్ ఏమంటావు, ఏది కరెక్ట్ అంటావు? అంతా నైట్ అంతా రివిజన్ చేసుకొని లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఆ హర్రీలో రివైజ్ చేసుకుంటే కొన్నిసార్లు మర్చిపోతాం కాబట్టి అలా చేయకుండా ఉండడమే మంచిది అనుకుంటా. బెటర్. కరెక్ట్. చాలా వరకు రిలాక్స్ గా వెళ్తేనే బాగుంటుంది. లాస్ట్ 10 minutes లో ఇంట్లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం, ఒక 5 minutes చేస్తే రివైజ్ అయినట్టు ఉంటుంది, ఇంకా బాగా మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుంది సార్. కరెక్ట్. సో డియర్ స్టూడెంట్స్, 10th స్టాండర్డ్ now upcoming 10th స్టాండర్డ్ స్టూడెంట్స్, సో వాట్ Sambreen has said, remember that. సో మనము 10th స్టాండర్డ్ ఎగ్జామ్కి బోర్డ్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు రష్గా ఉండకండి. సో చాలా కూల్గా రిఫ్రెష్గా నైట్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది బాగా గుర్తు చేసుకొని మార్నింగ్ జస్ట్ రిఫర్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ అయిపోయినాక జస్ట్ రీకాల్ చేసుకోండి. కానీ టెన్షన్ పడి అది చదివి ఇది చూసుకొని పేజ్ రిఫర్ చేసుకొని కన్ఫ్యూజన్లో ఉన్న మార్క్స్ని మనం వచ్చే మార్క్స్ని కూడా పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో కెన్ యూ టెల్ మీ అబౌట్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ విచ్ యూ ఫేస్డ్ ఇన్ 10th స్టాండర్డ్? At first I used to think that maths is the toughest of all the subjects. తర్వాత అది ప్రాక్టీస్ చేసి 10th లో అన్ని రివిజన్స్ చేస్తూ ఇంకా అది మ్యాథ్స్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. గ్రేట్. సో మ్యాథ్స్ లో ఎంత వచ్చాయి నీకు? 100 సార్. 100/100. వండర్ఫుల్. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ అంతా నీకు ఈజీ అయ్యాయి. సో మన స్కూల్ బాగానే నీకు ప్రాక్టీస్ చేయించారు, రైట్? అండ్ చాలా వరకు ట్రిగ్నోమెట్రీ ఎక్కువ కష్టం అంటుంటారు. సో అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సైన్ థీటా, కాస్ థీటా ఫార్ములాస్ కానీ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే ఫస్ట్ ఆ టేబుల్ ఉంటుంది, అది నేర్చుకున్న తర్వాత అవి ప్రాక్టీస్ చేస్తూ ఇంకా అది ఇలా చేయాలి అనుకుంటూ చేస్తే బాగా మైండ్ లో ఉంటుంది సార్. ఓకే, రైట్. సో ఎక్కువ మైండ్ లెర్నింగ్ బాగుంటుందా లేదంటే రిటర్న్ లెర్నింగ్ బాగుంటుందా? రిటర్న్ లెర్నింగ్ చేస్తూ మైండ్ లెర్నింగ్ రెండు చేస్తూ ఉండాలి. వండర్ఫుల్. అంటే ఎక్కువ బై హార్ట్ చేయడం చాలా వరకు చేస్తుంటారు. ఈ బై హార్ట్ అనేది ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ బై హార్ట్ చేయడం కానీ బై హార్ట్ చేయకుండా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక టాపిక్ తీసుకొని ఫస్ట్ అది చదివిన తర్వాత దాని మీద ఫ్లో చార్ట్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని అలా చేసుకుంటే బాగా ఎప్పటికైనా గుర్తుంటుంది సార్. బై హార్ట్ చేసుకుంటే అప్పటికొకటే
ప్రీ ఫైనల్ కి అప్పుడు బై హార్ట్ చేసుకుంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ తర్వాత మర్చిపోతాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వరకే గుర్తుంటుంది, తర్వాత పబ్లిక్ కి గుర్తుండవు, ఇంకా అర్థం కావు తర్వాత నేర్చుకోవాలంటే. రైట్, వండర్ఫుల్. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్? వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? I want to become either aeronautical engineer or software engineer, sir. Both you have chosen. Different goals పెట్టుకోవడం కూడా మంచిదే. సో చాలా వరకు వన్ సైడ్ గోల్ పెట్టుకుంటారు, వన్ సైడ్ ఫోకస్ చేయమంటుంటారు. కొంతమంది మల్టిపుల్ గోల్స్ పెట్టుకొని ఏదో ఒక సైడ్ ఫోకస్ చేయాలనుకుంటారు ఫైనల్ గా. సో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటారా? ఎంపీసీ స్ట్రీమ్. రైట్, వండర్ఫుల్. అండ్ సో ఎనీ నీట్ అండ్ ఐఐటి, జేఈ, రైట్. సో జేఈ ట్రైనింగ్ ఏది ఎక్కువ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నావు? అంటే కర్నూలులోనే ప్రస్తుతానికి. రైట్. సో ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్, లైక్ నీకు వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు ఒకవేళ వస్తే ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. వేరే కంట్రీకి వెళ్ళడం, అక్కడ జాబ్ చేయడం, అది నా డ్రీమ్. వండర్ఫుల్. ఇక్కడ చదువుకొని అక్కడ ఇండియన్ రిప్రజెంట్ చేయడం. రైట్, ప్రౌడ్ గా ఉంటుంది. రైట్. అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. సక్సెస్ 100% నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ ఎప్పుడు సక్సెస్ అయినా మన స్కూల్ని గుర్తుపెట్టుకో, మన స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ అందరిని గుర్తుపెట్టుకో. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఈ 10th స్టాండర్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి స్కూల్తో మనకు సంబంధం లేదనుకోవద్దు. ఎనీ టైం నువ్వు ఒకవేళ లోలో ఉన్నప్పుడు, ఎనీ టైమ్ యూ ఫీల్ డిప్రెషన్, యూ గెట్ ఇన్ టు డిప్రెషన్, ఏదైనా లో అవుతుంది ఈరోజు అంటే ఏదైనా జాబ్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏ టైంలో వచ్చినా మన స్కూల్ని గుర్తుపెట్టుకొని మన వాళ్ళకి ఫోన్ చేయాలి. టీచర్స్కి కానీ మేనేజ్మెంట్కి కానీ అందరికి ఫోన్ చేసి జస్ట్ మాట్లాడి ఎలా ఉన్నారని. సో వాళ్ళే నేను గైడ్ చేస్తాను. 100% అది గుర్తుపెట్టుకో. మేబీ యూ గెట్ ఇన్ టు ఏరోనాటికల్ ఇంజనీర్, మేబీ యూ గెట్ ఇన్ టు ఎనీ స్ట్రీమ్ లైఫ్లో. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ఇయర్స్ అయినా, ఆఫ్టర్ 20 years అయినా 30 years అయినా, ఎనీ టైం నీకు ప్రాబ్లం వచ్చినా మన సర్వేపల్లి స్కూల్ని గుర్తుపెట్టుకో. వండర్ఫుల్. సో చాలా వరకు 10th స్టాండర్డ్లో కొంతమందికి అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 72% అని మన ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది లిటరసీ. అంటే కంప్లీట్గా ఇండియా మొత్తం మనం చేసుకుంటే బీహార్ తర్వాత మనదని వచ్చింది. సో దీని గురించి నీ ఒపీనియన్ ఏమంటావు? ఇక్కడ లిటరసీ లేకున్నా టాలెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఓ దట్స్ గ్రేట్. కొంతమందికి స్టడీ అంటే నేను చదవలేనేమో అలా అనుకుంటారు, కానీ వాళ్ళు వేరే లైక్ డ్రాయింగ్ అలాంటి దాంట్లో వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. వాళ్ళు దాంట్లో చూపించినా వాళ్ళు ముందుకెళ్తారు. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది కూడా ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ సైడ్ నుండి ప్రెషర్ వస్తుంది. అంటే ఎందుకు మనము ఈ రకంగా ఫెయిల్ అయ్యాము, మన పిల్లలు ఎందుకు ఫెయిల్ అయ్యారు, సో ఇంకా వీని లైఫ్ ఇక్కడికే, ఈ పాప లైఫ్ ఇప్పటికే, ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎక్కడ పంపించేది లేదు, ఏదో ఒక పనిలో పెట్టేద్దాం అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు చదువుకోకుండా కానీ వాళ్ళు చదివేలాగా చేస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు. రైట్, కరెక్ట్. వాళ్ళకి ప్రెజర్ పెట్టకుండా ఓకే నెక్స్ట్ టైం సప్లీ రాయి, లేకపోతే ఇంటర్లోనే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకో, కరెక్ట్, అలా వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి సార్. కరెక్ట్. సో మార్క్స్ నెవర్ డిఫైన్ అంటాం. మార్క్స్ నెవర్ డిఫైన్ అవర్ టాలెంట్స్. కరెక్ట్, వండర్ఫుల్. అండ్ ఈ చాలా వరకు పేరెంట్స్ కూడా నేను ఏదైతే అవ్వాలనుకుంటున్నానో నా పిల్లలు కూడా అదే అవ్వాలని ఫోర్స్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూజిషియన్ అవ్వాలనుకున్నాను, నా బాబుని కూడా నేను మ్యూజిషియనే చేయాలని అంటే నేనేం చేయాలి? నేను మాకప్పుడు ఆ కాలంలో ఇలా చదవడానికి లేదు, ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కావాలి. నేను పోలీస్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు పోలీస్ కావాలి. నేను సో ఇంజనీర్ అవ్వాలనుకున్నా నువ్వు కావాలి అని పిల్లలకి ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు. అంటే పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ని, వాళ్ళ యొక్క అంబిషన్స్ని పిల్లల్లో ఎక్కువ ప్రెషర్ చేస్తుంటారు. సో నీ సజెషన్ ఏమంటావు ఆడియన్స్? అలా ప్రెజర్ చేయడం అయితే చాలా తప్పు సార్. వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు వేరే డ్రీమ్ ఉందేమో వాళ్ళకి. రైట్. ఫస్ట్ వాళ్ళ డ్రీమ్ ఏందని అడగాలి. ఫస్ట్ వాళ్ళ డ్రీమ్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, రైట్, అది అడిగి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పంపిస్తే చాలా ఉంటుంది. కరెక్ట్. సో వాట్ డూ యూ థింక్ that everyone has done their mistakes in their life and everyone will do the mistakes? Yes, sir. And what do you think that the students should avoid these mistakes in 10th standard? కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది 10th స్టాండర్డ్లో ఒక స్టూడెంట్గా. అంటే 592 తెచ్చుకోవడానికి నువ్వు ఎలా హార్డ్ వర్క్ చేసింటావు, అంటే మన స్కూల్ ఎలా ప్లాన్ చేసినా ఎలా చేసినా నీ యొక్క విజన్ అనేది ఉంటుంది. సో ఏ రకంగా మిస్టేక్స్ చేయకూడదు?
ఒక్కోసారి లైక్ ఎగ్జామ్స్ టైం అప్పుడు నేను కూడా ఒక మెంటల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. అప్పుడు మెడిటేషన్, టీచర్స్ దగ్గర మోటివేషన్ తీసుకోవాలి. హరీలో చదువుకోకూడదు, బై హార్ట్ మెథడ్ అవన్నీ ఏం బై హార్ట్ చేయకూడదు సార్. రైట్, వండర్ఫుల్. అండ్ చాలా వరకు మొబైల్స్ ఎక్కువ 10th స్టాండర్డ్ లో డిస్ట్రాక్ట్ అవుతుంటారు. అంటే చాలా మూవీస్ వస్తుంటాయి 10th స్టాండర్డ్ లో, మన పేరెంట్స్ ఏమో అలౌ చేయరు. సో నీకు చూడాలనిపించింది ఏదైనా మూవీస్ 10th స్టాండర్డ్ లో? మూవీస్ అయితే ఇంట్రెస్ట్ లేదా? ఓకే, ఫైన్. సో చాలా వరకు 10th స్టాండర్డ్ లో స్టార్టింగ్ లోనే మొబైల్ చూస్తుంటారు. తర్వాత కొంతమంది స్టార్టింగ్ లో చూస్తారు, కొంతమంది ఎండింగ్ వచ్చేసరికి మొబైల్ పట్టింటారు. రీసెర్చ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, అది అని చెప్పేసి. సో ఈ మొబైల్ అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నారు 10th స్టాండర్డ్? మొబైల్ మనం యూజ్ చేసే బట్టి అది ఉంటుంది సార్. రైట్, ఇలా మనం చదువు కోసం యూజ్ చేసుకుంటే అది చాలా బెనిఫిషియల్ మొబైల్. రైట్, అదే గేమ్స్ ఆడుకుంటూ స్టడీని, సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం, దాని బదులు చదువు అదే సోషల్ మీడియాని మన స్టడీస్ కోసం యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. వండర్ఫుల్, వండర్ఫుల్ ఆన్సర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ సోషల్ మీడియా? సోషల్ మీడియా అంటే కొంతమంది బ్యాడ్ గా సోషల్ మీడియా, అది అయితే చాలా పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళ డ్రీమ్స్ ని కూడా కొంతమంది నేను ఇలా అవ్వాలనుకున్నాను కానీ ఆ సోషల్ మీడియా వల్ల వేరే దానికి వెళ్ళిపోతుంటారు సార్. దాని బదులు మన డ్రీమ్ ఫస్ట్ మన గోల్ ఏముందో ఆ గోల్ ని రీచ్ అవ్వాలనుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సోషల్ మీడియా మనకి యూస్ఫుల్, ఒక్కొక్కసారి బ్యాడ్. కరెక్ట్, రైట్, వండర్ఫుల్. సో కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే చాలా నేర్చుకోవచ్చు సోషల్ మీడియా నుండి. సో రాంగ్ వేలో వెళ్ళకుండా, డైవర్ట్ అవ్వకుండా కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగే ఎలన్ మస్క్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అడిగినారు, సో హౌ మచ్ టైమ్ డు యు స్పెండ్ ఆన్ స్క్రీన్ టైమ్ ఆన్ ద మొబైల్ అని అంటే, సో హీ జస్ట్ ఓపెన్ అండ్ చెక్, ఇట్ ఈస్ లైక్ 1 minute ఇన్ అ డే. 24 hours లో అతని స్క్రీన్ టైం, మొబైల్ స్క్రీన్ టైం 1 minute. సో అందుకే అలా సక్సెస్ అయినాడు అతను. సో మనం కూడా అంటే యూ కెన్ యూజ్ మొబైల్ ఫర్ సమ్ గుడ్ పర్పస్. అంటే నువ్వు స్క్రీన్ టైంని ఎక్కువసేపు పెట్టడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ చేసినా ఎంత ప్రొడక్టివ్గా నేర్చుకోగలిగినావు అనేది స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. రైట్, వండర్ఫుల్. సో ఇన్ యువర్ వర్డ్స్, what is your opinion about our school? Could you please describe it for our audience? Our school is very good, as our school motivates us to participate in every activity. Like we have NCC and Atal Tinkering Labs, Science Labs. Correct. We have hostel facilities. ఎవరన్నా దూరం నుంచి రాలేకపోతే వీళ్ళు హాస్టల్లోనే ఉండి చదువుకోవచ్చు. అక్కడ కూడా వాళ్ళకి ఒక టైం మేనేజ్మెంట్, అక్కడ కూడా బాగా చదువుకునేలాగా చూస్తారు సార్. రైట్, కరెక్ట్. అండ్ హాస్టల్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ మేనేజ్మెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటారు. అంటే నేను చాలా వరకు గమనించినాను. అరుణ మేడం అయినా, శేషణ సార్ అయినా కానీ, శేషణ సార్ అయితే మార్నింగ్ 6కే ఇక్కడ 5:30కి 6కే వచ్చేసి ఉంటారు. ఇంకా దీక్షిత్ సార్ అంతా చూసుకోవడం, తర్వాత అరుణ మేడం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీళ్ళంతా ఉండడం. నిజంగా అంటే ఒక ఫ్యామిలీ లాగా వీళ్ళంతా మన పిల్లలే అని ఒక కేరింగ్ అనేది చూడడం నిజంగా మన స్కూల్ మేనేజ్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. అది అండ్ ఆల్సో మీరు కూడా స్నాప్ ఇన్స్టిట్యూషన్ వచ్చి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేశారు. థాంక్యూ చాలా బాగా ఇంప్రూవ్ అయింది సార్ ఈ స్కూల్. అండ్ ఆల్సో ఇంగ్లీష్ అన్ని దాని మీద ఫోకస్ చేసేలాగా మ్యాథ్స్ టీచర్స్, సోషల్ అన్ని అండర్స్టాండింగ్ మా టీచర్స్, మేనేజ్మెంట్ అంతా పిల్లలు డిప్రెస్ కాకుండా ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు ఏ రివిజన్ చేసుకోవాలి అవన్నీ బాగా చేసేస్తారు మాకు. వండర్ఫుల్ ఫర్ దట్. అండ్ మన స్కూల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి జపాన్ కూడా వెళ్ళారు పిల్లలు. అండ్ వాళ్ళది కూడా ఇంటర్వ్యూ జరిగింది. అండ్ వాళ్ళది కూడా నేను యూట్యూబ్లో మెన్షన్ చేశాను. సో ఆడియన్స్, సో ఇక్కడ కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడండి. సో పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. జపాన్ వాళ్ళ పిల్లలు 3 members మన స్కూల్ నుండి ఆంధ్రప్రదేశ్లోనే సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ జర్నీ జపాన్లో ఏ రకంగా ఉంది, 5 days ట్రిప్ ఎలా జరిగింది. మన సర్వేపల్లి స్కూల్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్కూల్ సెలెక్ట్ అవ్వడం. అండ్ టోటల్ 32 members వెళ్ళారు. దాంట్లో 3 members మన ఆంధ్రప్రదేశ్ నుండి ఓన్లీ సర్వేపల్లి స్కూల్ మాత్రమే వెళ్ళారు. సో పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అది చెక్ చేసుకోండి సర్వేపల్లి యూట్యూబ్ ఛానల్లో. సో స్టూడెంట్స్ టెక్నికల్ స్కిల్స్ పైన ఎలా ఫోకస్ చేయాలి అంటే టెక్నికల్ స్కిల్స్ అండ్ ఈ అకాడమిక్ పరంగా వస్తే ఏది ఎక్కువ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంట? రెండు డెవలప్ చేసుకోవాలి సార్. ఇప్పుడు మనకి స్టడీస్ తో పాటు టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్.
జాబ్స్ కూడా ఇప్పుడు కంప్యూటర్స్ లో ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి టెక్నాలజీ కంప్యూటర్స్ నేర్చుకోవడము కంప్యూటర్ లాంగ్వేజెస్ అవి చాలా ఇంపార్టెంట్ సార్. అంటే చాలా వరకు పిల్లలంతా ఇంటర్ అయిపోయినాక 10th అయిపోయినాక కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ లో కొంతమందికి ఎలా స్విచ్ ఆన్ చేయాలి, ఎలా షట్ డౌన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏమంటావు? ట్రై టు లెర్న్ కంప్యూటర్ యాజ్ క్విక్ యాజ్ యూ కెన్. వండర్ఫుల్. అండ్ చాలా వరకు పేరెంట్స్ కూడా ఇది నేను తెలుసుకోవాలి. అంటే పిల్లలకి చిన్నప్పుడే వాళ్ళ కంప్యూటర్ టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం వల్ల అంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు జాబ్ చేసేటప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ నుండి బేసిక్స్ ఆల్రెడీ మన స్కూల్స్లో కంప్యూటర్ నేర్పిస్తున్నారు. అండ్ కొత్తగా బర్లింగ్టన్ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది కూడా వచ్చింది. సో అది లాంచ్ చేస్తున్నారు ఈ ఇయర్ నుండి. లండన్ బేస్డ్ కంపెనీ. సో కంప్లీట్లీ ఇంగ్లీష్ డెవలప్మెంట్ అనేది ఒక మన మైక్రోఫోన్ పెట్టుకొని దాని ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేస్తాం మనం. సో అది కూడా మన సర్వేపల్లి స్కూల్ మేనేజ్మెంట్కి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ అప్కమింగ్ 2025 to 2026 అకాడమిక్ ఇయర్లో బర్లింగ్టన్ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది లండన్ బేస్డ్ కంపెనీ సో మన కర్నూలులో మన సర్వేపల్లి స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు అందరికీ అన్ని ఆల్మోస్ట్ దాని ప్రకారంగా టైం ప్లాన్ చేసి స్కెడ్యూల్ చేస్తారు. అండ్ సో ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్వేపల్లి స్కూల్ మేనేజ్మెంట్. సో ఈ 10th స్టాండర్డ్ స్కూల్ జర్నీలో ఎక్కువ నేను ఎవరు మోటివేట్ చేశారు? టీచర్స్. ఎప్పుడన్నా నేను డిప్రెస్ ఫీల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఫీల్ అవుతున్నాను మ్యామ్ అని చెప్తే వాళ్ళు ఏం కాదులే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతావు, నీలో ఉంది అది నువ్వు చదువుతావు అలా చెప్పి మోటివేట్ చేసేవాళ్ళు. పేరెంట్స్ అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఏమన్నా నాకు మార్క్స్ ఇలా వచ్చాయి తక్కువ వచ్చాయి లేకపోతే ఇన్ని మార్క్స్ నేను సెకండ్ ర్యాంక్ వచ్చా థర్డ్ తగ్గింది నా మార్క్స్ తగ్గినాయి అంటే ఓకే నెక్స్ట్ టైం వస్తాయిలే ఇప్పుడేనా డిసైడ్ ఇప్పుడు కాదు కదా పబ్లిక్ కదా ఓకే అప్పుడు దాకా చదువుకో అనేవాళ్ళు. అండ్ ఆల్సో నాకు ఎల్డర్ సిస్టర్ మా అక్క బీటెక్ చదువుతుంది. తను ఎక్స్పీరియన్స్ చేసిందంతా నాతో చెప్పుకోవడము ఇలా చేయకూడదు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఎప్పుడైనా తనతో చెప్పుకునేదాన్ని ఏమన్నా చెప్పాలంటే తనే నాకు చదివించేది. వండర్ఫుల్. సో ఫైనల్ గా సో యువర్ సిస్టర్ హస్ బికమ్ యాజ్ అ పార్ట్ ఇన్ యువర్ లైఫ్. వండర్ఫుల్. సో సిబ్లింగ్స్ అలాగే ఉండాలి. రేపు ఫ్యూచర్ లో కూడా ఇద్దరు మంచి పొజిషన్ గల. ఏం చేస్తుంటారు ఇప్పుడు మీ సిస్టర్? బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతుంది సార్. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఏ కదా? పుల్లారెడ్డిలో. వండర్ఫుల్. సో తను కూడా ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుందా? సాఫ్ట్వేర్ షీ సెలెక్టెడ్. వండర్ఫుల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా వరకు 10th స్టాండర్డ్లో అంటే 592 కానీ 597 599 600/600 తెచ్చుకున్న వాళ్ళు ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు. అంటే మనం గమనిస్తుంది ఏంటంటే 10thలో అంత బాగా ఈజీగా వచ్చిన వాళ్ళు ఇంటర్లో 2-3 సబ్జెక్టులు ఎలా ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడ కూడా అదే అకాడమిక్స్ ఉంటుంది, కొంచెం సిలబస్ వేరే ఉంటుంది, కొంచెం సబ్జెక్ట్స్ టఫ్గా ఉంటాయి, సో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఎందుకు ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు అంటే ఏ రకంగా? కొంతమంది ఏమో డైవర్ట్ అయి ఫెయిల్ అవుతున్నారు అంటారు, మరి కొంతమంది ఏమో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి నాకు వస్తాయిలే అన్నట్టు ఇంకా నాకు ఈజీగా ఉంటుందిలే ఇంటర్ 10th అంత కష్టపడేది నన్ను ఇంటర్ పెద్దనా అని అంటాడు. మన దీక్ష సార్ కూడా చాలా చెప్తుంటాడు 10th స్టాండర్డ్తో జర్నీ అయిపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తుంటారు. సో వీళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏమంటావు? సో ఓవర్ కాన్ఫిడెన్స్ సోషల్ మీడియా అనేవి రీజన్స్ దానికి. ఓకే. సో సోషల్ మీడియాని ఎంతలో యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి. అండ్ 10th అయిపోయినాక ఇంకా మా పాప ఈజీగా కొట్టేస్తుంది అని పేరెంట్స్ కూడా అలాగే ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. సో 10thలో ఎలాగైతే టైం టేబుల్ ఫాలో అయిందో ఇంటర్లో కూడా అలాగే టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. సో అది ఫేస్ చేసి ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అవ్వాలి. చాలా వరకు స్టూడెంట్స్ టూర్స్కి వెళ్ళి అంటే టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేయడం ఎక్కువ ఫ్రెండ్స్ తోటి కానీ ఎక్కువ ప్లాన్ చేసుకుంటుంటారు. కొంతమంది సేఫ్గా వస్తారు, మరి కొంతమంది అక్కడే ఏదన్నా సీ దగ్గర కావచ్చు లేదంటే ఏదన్నా వెల్స్లో కానీ ఏదన్నా రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంటాయి. సో దాని గురించి నువ్వేమంటావు? టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలి కానీ మనం మన జాగ్రత్తలో ఉండాలి సార్. మన లిమిట్లో మనం ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి సీలో స్విమ్మింగ్ చేయడం చెయ్యాలి కానీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయాలి సార్. ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళి మళ్ళా వెనకలకి రాకుండా మన డ్రీమ్ అంతా అక్కడే పోతుంది. పేరెంట్స్ కూడా వాళ్ళు డిప్రెస్ అయిపోతుంటారు. చాలా వరకు రీసెంట్ కూడా రాజమండ్రి సైడ్ అనుకుంటా రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది.
సో 11 members బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి, అదే బర్త్డే పార్టీ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలాగే డిగ్రీ చదివేవాళ్ళు సో వెళ్ళారు. సో 8 members చనిపోయారు, 4 members బాడీస్ దొరికాయి. సో అలాగా పేరెంట్స్ని కూడా, స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. సో పేరెంట్స్ ఎంతో హోప్స్ పెట్టుకుని ఉంటారు. సో యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిక్రియేషన్, బట్ అ సర్టన్ లిమిట్. అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే అది లైఫ్లో మన పేరెంట్స్కి మనం ఏదైనా ఇవ్వాలనేది మనం సేఫ్గా ఉండి మనం వాళ్ళకు మన టైంని వాళ్ళకి ఇవ్వడమే పెద్ద ఎంటర్టైన్మెంట్. అది గుర్తు చేసుకోండి. అండ్ ప్లీజ్ రియలైజ్ అబౌట్ దట్. అండ్ పేరెంట్స్ ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వేర్ అంటే చాలా వరకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ ప్రకారంగా అందరు కలిసి వెళ్ళండి, స్టూడెంట్స్ కూడా వెళ్ళండి. కాకపోతే చాలా వరకు ఎక్కడెక్కడ ఎంత లిమిట్స్లో ఉండాలనేది ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ దాట్ సమ్రీ. ఈ రివిజన్స్ మాక్ టెస్ట్ జరుగుతుంటాయి మన స్కూళ్ళలో. సో చాలా వరకు కొంతమంది అంటే నువ్వు కరెక్ట్గా రివిజన్ టెస్ట్ మన స్కూల్ ఎలా ప్లాన్ చేస్తారో అలా చేసావు కాబట్టి 590 వచ్చాయి. కొంతమంది ఆ రివిజన్ టెస్ట్లో ఎక్కువ ఏం కాదు రివిజన్ టెస్ట్, నేను ఎగ్జామ్ ముందు 1 day బ్యాటింగ్ లాగా చేయడం, 1 day రేపు ఎగ్జామ్ అని ఈరోజు స్టార్ట్ చేయడం అలా చేస్తుంటారు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? మేము కూడా లైక్ అదర్ స్టూడెంట్స్ ఎలా చేస్తారు, మేము కూడా చదువుతో పాటు చిట్ చాట్ చేయడం అలా మేము కూడా రిఫ్రెష్ అవుతుంటాము ఒక్కొక్కసారి. కానీ అంత టైం రివిజన్ టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్ 1 day బ్యాటిల్ చేయడం అలా చేస్తే అంత మైండ్ లో కూడా ఎక్కదు సార్. అది బై హార్ట్ చేసినట్టు అవుతుంది. అండర్స్టాండ్ అయినా కానీ అది అండర్స్టాండ్ చేసుకున్నా కానీ గుర్తుండవు అవి. కరెక్ట్. సో ఫ్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ ఫస్ట్ నుండే చేయాలి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ సమ్రీ. అండ్ సో ఫైనల్గా సో ఈ సర్వేపల్లి పాడ్కాస్ట్ సిరీస్ ఎలా అనిపించింది నీకు? ఈ రకంగా నా ఎక్స్పీరియన్స్ ని నేను షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వండర్ఫుల్. అండ్ సో ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్ సిరీస్ మన సర్వేపల్లి యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. అండ్ నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ whenever wherever you go, always remember our school. And whenever you get low also, always remember our school. And never give up in your life. Whenever you get low, always think, I should never give up. I should hit the goal, I should reach the goal, you have to follow that. So, and once again, congratulations for getting and scoring 592, and really inspiring for many youngsters. And the next upcoming generation వాళ్ళకు కూడా నీ యొక్క లైఫ్ జర్నీ చాలా మోటివేట్ చేస్తుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్. Thank you, sir. Lastly, I want to say that I am very grateful to our teachers, our school management, our Arunasri ma'am, principal ma'am, our correspondent sir, Seshana sir, and our AO sir, Dikshit sir, and my friends, my parents, and my elder sister. Wonderful. They all supported me. I got these marks because of them. Wonderful. So I want to thank them very much. Wonderful. Really, so Samreen will always remember, and we always remind in our memories, and you'll always be there in our school memories. Thank you, sir. Thank you so much for Samreen. Thank you, sir. Thanks.